నిరిని గడ్డం. అటువంటి వాడు నల్లనివాడు, మంచి గుండ్రని భుజములున్నవాడు, మహాతేజోమూర్తి. ఆ పిల్లల వెనక నుంచి వచ్చి కొంచెం తప్పుకోండి, కొంచెం తప్పుకోండి అని వాళ్ళని ఇలా తప్పించి ఆ నూతిపళ్ళి అమ్మించి ఇలా లోపలికి చూశాడు. బంగారు బంతి తేలుతోంది. ఒక్కసారి వాళ్ళందరి ముఖాలు చూశాడు. ఆయనకి అర్థమైంది, వీళ్ళు ఆడుకుంటున్నారు, బంతి పడిపోయింది. వీళ్ళకి బంతి తీయడం రాదు, వీళ్ళకి నూతిలో దూకి బంతి తీయడం రాదు, నూతిలో ఉన్న బంతిని బాణముల చేత తీయడం రాదు, అన్యథా వేరొక ఉపాయము చేత తీయడము రాదు. ఆయన నవ్వాడు. ద్రోణుడు నవ్వెందుకు వచ్చింది? తాత భీష్ముడా, కృపాచార్యుల వారి దగ్గర మీరు విద్య నేర్చుకున్నారా? 105 మంది రాజకుమారులా నూతిలో పడిపోయిన బంగారు బంతి తీలేరా? మీరు రేపు భారతదేశాన్ని రక్షించవలసిన రాజవంశానికి చెందినవారా? ఇదే మీకు వచ్చిన విద్య? మీకు ఒకవేళ ఇంకొకలా తీయడం రాకపోతే ఈ పాటికి ఉపాయం తట్టాలిగా. 105 తలకాయలు ఇక్కడ ఉన్నప్పుడు చూడ్డానికి పనికి వచ్చిన తలకాయలే కానీ అందులో ఒక ఉపాయం చెప్పిన తలకాయ ఒకటి లేదే. మరి ఈ 105 తలకాయలు దేశానికి ఏం చేస్తాయి?